మంచి కార్యక్రమాన్ని మన రీజనల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారకులు మన పుష్పరాజయ్య గారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే ప్రపంచాన్ని ఆలోచింపజేసిన రెండు సంచలనాలు జరిగినాయి. సంచలనాలు. ఒకటి సంచలనం ఏంటంటే ఆయన పుట్టడం. రెండవ సంచలనం ఏంటనంటే ఆయన మరణించి తిరిగి లేగటం. మనం బైబిల్ని దగ్గరగా చదివితే ఆయన జననాన్ని గురించి ఎంత కఠినంగా ఉందంటే అనేకమైన పాటలు ఉన్నాయి. మనకి ఒక పాట ఉంది, అద్భుతమైన పాట ఒకటి ఉంది. ఏంటనంటే ప్రభు జన్మ స్థలము పాకాయే గాని పరలోక సౌధమే, బాలుని జూడ జీవితమంత పావనమాయనో, ప్రభు పాద పూజ దీవెనగాక ప్రవహించే పుణ్యము, బ్రతుకే నందనమాయే అర్పణలే సిరులాయే ప్రవహించే ఫలించే ప్రార్థన, అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవన్నీ చాటుచున్. ప్రభు జన్మస్థలము ఎలాంటిదంటే ఇందాక అయ్యగారు చెప్పారు, ఆమె గర్భంతో వస్తుంటే వద్దు వెళ్ళిపోండి అని అందరూ అన్నారు. అక్కడ ఆయన్ని తీసుకువెళ్ళి ఆ గుర్రపు సాలల్లోని, పశువుల తొట్టులోని, అంటే కుడితి తొట్టులోని ఎక్కడా స్థలం లేదు, అక్కడ మాత్రమే ఆ తొట్టులో స్థలం ఉంది, అందుట్లో పడుకోబెట్టారు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అంటే అక్కడ పొత్తిగుడ్డలు అంటే ఏంటనంటే గుర్రపు యొక్క మెడల మీద పెట్టేటువంటి ఆ ఒత్తిడికి పెట్టేటువంటి దిండ్లు, వాటికి ఆ గుర్రపు రక్తం అంటి అవి మైలబడి ఉంటాయి. ఆ బట్టలు ఆ రక్తం అంటి ఉంటాయి. అలాంటి బట్టలు పొత్తిగుడ్డలల్లా చుట్టిపోయి, అంత దుర్భరమైనటువంటి జీవితాన్ని పుట్టుకని ఆయన మనకిచ్చి మనల్ని ఇంతమంది కూర్చున్నట్టుగా, అంటే ప్రభు జన్మ స్థలము పాకే కానీ అది ఏంటంటే అది పరలోక సౌధం. ఇవాళ కోటాను కోట్ల మంది ప్రజలు యెరూషలేముకి వెళ్తున్నారు. ఆయన జన్మస్థలాన్ని చూడకుండా వచ్చినటువంటి వారు లేరు. అదే గొప్ప పుణ్యమని భావించి చాలామంది అంటున్నారు. ఆ భాగ్యం వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. కాబట్టి ఈరోజు మరి పుష్పరాజయ్య గారి ద్వారాగా ఈ భాగ్యం మనకు దక్కుతుంది. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. పాట పాడాలని